వైసీపీ నేతలకు ప్రజా సమస్యలపై మాట్లాడే అర్హత లేదన్నారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. తిరువూరు పట్టణంలో టౌన్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఉత్సవం నిర్వహణ విషయంలో వైఎస్సార్సీపీ నాయకులు, ముఖ్యంగా దేవినేని అవినాష్, పేర్ని నాని కుట్రలు ప్రజలు గమనించారని తెలిపారు. దేవినేని అవినాష్ విజయవాడ అంతటా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, పేర్ని నాని బియ్యం అక్రమాలకు పాల్పడ్డారని చిన్ని ఆరోపించారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. వైసీపీ కేవలం హత్య రాజకీయాలు, రౌడీయిజంపైనే ఆధారపడి ఉందని ఘాటు విమర్శలు చేశారు. ఒక ఆకురౌడి విజయవాడ నుంచి మురుగుతానే ఉన్నాడు. దానికి మా తిరువూరు సోదరులు రేపు వచ్చావంటే నిన్ను ఏకొండూరే దాటనివ్వమని చెప్పి ఆ రోజు ఏకొండూరులో నీకు జరిగిన పరాభవం నీకు ఇంకా గుర్తులేదు. నీకు ఒక కరపత్రం సాక్షిని అడ్డుపెట్టుకున్నాడు. ఇంకొకటి దేవాదాయ శాఖ భూములు, ఆ కరపత్రం పేరే సాక్షి. ఈ కరపత్రాన్ని అడ్డుపెట్టుకుని నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేద్దాం అనుకుంటున్నారు. నేను నిన్న చేసిన భారీ ఉత్సవానికి నా ఖర్చు ఏంటో నాకు తెలుసు, నేనేంటో ప్రజలకు తెలుసు, నేనేంటో నా నాయకులకు తెలుసు, నేనేంటో నా కార్యకర్తలకు తెలుసు. ఇటువంటి ప్రచారాలు ఇటువంటి చేస్తే నీకు తగిన బుద్ధి చెబుతాం. ఒరే ఆకురౌడి, నువ్వు నీ నాన్న ఏం వ్యాపారం చేశారని విజయవాడలో ప్రతి సందులో నీకు ఒక ఇల్లు ఉంది. అన్ని అక్రమాలు, నీ చరిత్ర రక్తపు గుడ్డల చరిత్ర, నీ చరిత్ర భూములు ఆక్రమించుకున్న చరిత్ర. కొంతమంది వేరే నాయకుడు, బందర్లో ఉన్న నాయకుడు అయితే దేవాదాయ భూములు మింగిన చరిత్ర. ఇంకొక నాయకుడు దేవాదాయ శాఖ మంత్రి కింద. అతని చరిత్ర ఏంటంటే సొంత గుడిలోనే వెండి సింహాలు మాయమైపోతే కూడా పట్టించుకోలేదు. 154 గుళ్ళు ఆ రోజు ధ్వంసం అయితే మాట్లాడిన ఇటువంటి చెత్త వేదవులకి మా విజయవాడ ఉత్సవం సమాధానం. ఒక్కళ్ళకి టికెట్ కూడా మేము తీసుకోవాలా, ఏదో మా అందరికి తెలుగుదేశం నాయకులకి సంపాదన వచ్చిందని చెప్పి నిన్న కారు పోగులు కూర్చున్న పిల్ల కుంక. నీ ఇల్లు, నీ యొక్క స్థలం విజయవాడలో మీ నాన్న, నువ్వు రక్తపు మార్గంతో రాజకీయం చేసి ఏ వ్యాపారం చేశారని ప్రతి సందులోనూ మీకు ఒక ఇల్లు ఉంది. కుల మతాలని రెచ్చగొట్టి మీరు పబ్బం గడుపుకున్న నిజమా కాదా? Vale, vale, vale.